వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కేబిహెచ్పి ది హయ్యెస్ట్ పాపులేషన్ ఉండే రెసిడెన్షియల్ ఏరియా ఏదైనా ఉంది అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేబిహెచ్పి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు హయ్యెస్ట్ హాస్టల్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేబిహెచ్పి. దానికి మాత్రమే కాదు, మనం గతంలో చేసిన వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు. అక్కడ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవి కాదన్నట్టు ఇంకో కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. వాటి పరిస్థితి ఏంది అనేది మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు జరుగుతున్న ఇన్సిడెంట్స్, పెరుగుతున్న క్రైమ్ అండ్ అక్కడ జరుగుతున్న ఇష్యూస్, వాటన్నిటికీ కూడా అక్కడుండే పోలీసు అధికారులకు తెలియదా అంటే పక్కా తెలుసు అని అక్కడుండే రెసిడెన్షియల్స్ వాదిస్తున్నారు. మరి ఇంత చూస్తున్నా ఏం చేస్తున్నారు అంటే చూసి చూడనట్టు వదిలిపెడుతున్నారు. సో ఒక్కసారి చూద్దాం ఇది ఎక్కడ జరిగిందంటే కేబిహెచ్పి రోడ్ 5లో ఫేజ్ 5లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో ఆల్రెడీ అక్కడుండే రెసిడెన్షియల్స్కి పరిస్థితి ఎట్లుంటుంది ఇట్లాంటి గొడవల వల్ల అనేది చూడండి. బట్టలు ఊడదీసి మరీ కొట్టే పరిస్థితి, షర్ట్ ఇట్లా విసిరేసిన విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సరే దానికంటే ముందు విజువల్స్ కూడా ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది అని అంటే ఫేజ్ 5 దగ్గర ఉండే కార్నర్ హాస్టల్లో ఒక అమ్మాయిని బైక్ పైన ఒక అబ్బాయి వదిలిపెట్టడానికి వచ్చింది. అది ఆల్మోస్ట్ మిడ్ నైట్ 12:30 అనమాట. సో ఆ టైంలో వదిలిపెట్టి వెళ్తున్న సందర్భంలో ఆ బైక్ ఇంకొక అబ్బాయి బయట ఎవరైతే తిరుగుకుంటూ ఫోన్ మాట్లాడుతుండో ఆయనకు తగిలింది. కథం గొడవ షురు. ఆ గొడవ ఎంతవరకు దారి తీసిందంటే ఒకరినొకరు కొట్టుకొని వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వరకు. అండ్ దాంతోపాటు ఈ అమ్మాయి ఉండే హాస్టల్, ఈ అబ్బాయిని ఎవరైతే బైక్ తగిలిందో బై మిస్టేక్గా అబ్బాయి కింద పడిపోయినగా ఆ హాస్టల్ ఓనర్, ఈ హాస్టల్ ఓనర్. ఫేజ్ 5లో స్టార్ట్ అయితే ఫేజ్ 4, ఫేజ్ 3 వరకు కూడా రాత్రంతా గల్లుల్లో తిరుకొని ఒక్కొక్కరిని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అసలే అక్కడ ఉండే రెసిడెన్షియల్స్కి మిడ్-నైట్ ఎందుకు అవుతుందా, అసలు రాత్రి ఎందుకు అవుతుందా అనే పరిస్థితి. పడుకుందామంటే నిద్ర ఉండదు. మిడ్-నైట్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్, ఇక నేతాజీ పార్క్ చుట్టూ పొద్దునే తిరగాలన్నా రాత్రి తిరగాలన్నా అసలు వైపు అడుగు పెట్టాలన్న ఫ్యామిలీస్ అసలు లేని సిచ్యువేషన్స్. ధైర్యం చాలదు వాళ్ళకి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో కూడా ఆల్రెడీ ఆ రెసిడెన్షియల్స్ ఫేస్ చేస్తారు. ఇక ఇవి కాదన్నట్టు పవర్ ప్రాబ్లమే, వాటరు ప్రాబ్లమే, ఎమర్జెన్సీ వస్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లమే, ఇంటికి గెస్ట్లు వస్తే ప్రాబ్లమే, లేదంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఉండాలన్న ప్రాబ్లమే. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య సతమతం అవుతున్న రెసిడెన్షియల్స్కి ఇంకో కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య ఏంది తెలుసా? హాస్టల్స్ ఓనర్లు ఒకరినొకరు తన్నుకోవడం. రోడ్డు మీద పడి ఆ హాస్టల్లో ఉండేటోళ్ళు, ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు, హాస్టల్స్ ఓనర్స్కి సంబంధించి వాళ్ళు గొడవ పడ్డం. చిన్న వాటికే, చిన్న ఇష్యూస్కే. సో బైక్ ఢీ కొట్టిండు, సారీ చెప్పిండు, అయినా సరిపోకుండా ఎవరైతే బైక్ పైన వస్తూ ఈయనకు తగిలిచ్చిండ్రు కదా, ఈయన హాస్పిటల్లో చేర్పించడంతో పాటు ఆ బైక్ అబ్బాయిని బట్టలు కూడా తీసి కొట్టారు. ఆ వీడియోస్ కూడా మనమే, కానీ అవి మనం చూపించొద్దని నేను మీకు చూపించట్లేదు. అంటే పరిగెడుతుంటే కూడా షర్ట్ లాగి ఎగిరిపడేసిన పరిస్థితి. ఇదంతా కూడా కేబిహెచ్పిలో రాత్రి 12 గంటలకు 12:30 మధ్యలో స్టార్ట్ అయిన ఘర్షణ కొట్టుకునే వరకు, ఒకరినొకరిని తన్నుకున్న వరకు, బట్టలిప్పి కొట్టే వరకు తెల్లవారుజామున 3 వరకు జరిగింది. ఇంత జరుగుతుంటే మరి ఏం చేసిండ్రు పోలీసులు అంటే, పోలీస్ అధికారులు ఉన్నారు అక్కడ. ఏం చేసిర్రు? డైల్ 100కి ఫోన్ చేస్తే వస్తామని వదిలేసారు. ఆ తర్వాత ఈ హాస్టల్లో ఉన్నారు, ఆ హాస్టల్లో ఉన్నారు, ఇద్దరు హాస్టల్ ఓనర్స్ పోయి కేబిహెచ్పిలో కంప్లైంట్ పెట్టిన పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కేబిహెచ్పిలో కొత్తగా పుట్టుకొస్తున్నాయి. అయితే ఈహా టీవీ ఇంపాక్ట్తో అక్కడ కమిషనర్ హాస్టల్ ఓనర్స్ని పిలిపించి మాట్లాడడం, కౌన్సిలింగ్ చేయడం, అండ్ దాంతోపాటు పార్కింగ్ సమస్య గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందంటే ఎంతో కొంత మార్పు వచ్చింది. కానీ మళ్ళీ ఇంకొత్త సమస్యలు కూడా పుట్టుకొచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ తోటి రెసిడెన్షియల్స్ అందరూ కూడా భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే హాస్టల్లో ఉండేవాళ్ళు, గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే ఇబ్బంది అని అనుకున్నాం. కానీ ఆ ఇబ్బంది కంటే మించి కూడా ఇప్పుడు రోడ్డు మీద రాత్రంతా కొట్టుకునే పరిస్థితికి దిగజారిండ్రని చెప్పి రెసిడెన్షియల్స్ అక్కడ ఉండేవాళ్ళు భయపడుతున్నారు. ఇంకా వీళ్ళు ఎవరైనా ఓనర్స్ని పార్కింగ్ తీయమన్నా లేదంటే ఇంకొకటి చేయమన్నా ఇంకా మా పైన కూడా రేపు పొద్దున ఇట్లాంటి దాడులు చేస్తారు. గతంలో జరిగింది 2 నెలల క్రితం. ఇంకా వీళ్ళ జరుగుతున్న గొడవలో మనం దూర్చినా లేదంటే న్యూసెన్స్ కింద మనం పోలీస్ కంప్లైంట్ చేస్తే మా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు కూడా మా ఇంటిపైకి దాడికి వస్తారేమో అని భయపడుతున్నారు అక్కడ రెసిడెంట్స్. మరి చూడాలి అధికారులు ఇప్పటికైనా ఏమైనా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ఇట్లనే వదిలేసి ఇక కేబిహెచ్పి గతంలో మనం రెసిడెన్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్
అండ్ ది బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ జోన్ ఏదైతే ఉంది హైదరాబాద్లో తెలంగాణలో అని అంటే అది కేపీహెచ్పి అని చెప్పుకుంటుండే. కానీ ఇప్పుడు ది బిగ్గెస్ట్ హాస్టల్ జోన్ ఏదైతే ఉంది అని అంటే అది కేర్ ఆఫ్ కేబీహెచ్పి అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారు. అది కేవలం హాస్టల్స్ మాత్రమే తీసుకొని వస్తారా, లేదంటే సెక్స్ వర్క్స్గా అడ్డాగా తీసుకొని వస్తారా, లేదంటే రెడ్ లైట్ ఏరియాకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే కేబీహెచ్పి అని చెప్పే పరిస్థితికి అధికారుల నిర్లక్ష్యం లేదంటే మా ఊళ్ళు వసూళ్ళు తీసుకొని వస్తే చూడాలి.